జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశులు 6వ రాశి ఉన్నటువంటి కన్యా రాశి మిత్రులారా, మే 15 నుండి మే 21 వరకు ఈ వారం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ వారం మీకు ఒక కీలకమైనటువంటి విషయం ఏమిటంటే, మీరు ఎంత ప్లాన్ చేస్తారో కాదు, ఎంత సరిగా అమలు చేస్తారో అనేది ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద వర్క్. గ్రహస్థితిని చూస్తే బుధుడు మీ రాశి అధిపతి కావడంతో ఆలోచనలు విశ్లేషణ శక్తి చాలా బలంగా పెరుగుతుంది. గురువు 4వ భావంతో ప్రభావం ఇవ్వడం వల్ల ఇంటి మనశ్శాంతి స్థిరత్వం అంశాలు ముందుకు వస్తాయి. శని 6వ స్థానం వల్ల కష్టాలున్నా వాటిని జయించే శక్తిని ఉంటుంది. కుజుడు మాత్రం కొంచెం ఆతురత పెంచుతూ ఉన్నాడు మీకు. ఓకే, మొత్తం చూస్తే సమస్యలు వస్తాయి, కానీ వాటిని మీరు సరిగ్గా హ్యాండిల్ చేస్తే మీరే సక్సెస్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ వీక్ అంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మిడ్ ఆఫ్ ద వీక్ నుంచి ఎండ్ ఆఫ్ ద వీక్ వరకు చాలా బాగుంటుంది. వ్యాపారంలో ఒత్తిడి పెరుగుతుంది. కొత్త ఆలోచన వస్తాయి, కానీ వెంటనే అమలు చేయకుండా ఒకసారి తిరిగి ఆలోచించడం మంచిది అని కూడా ఉంటుంది. ఇంకా ఉద్యోగస్తులకి పనితనం మీద గుర్తింపు పొందే అవకాశాలు బాగుంటుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. ఆర్థికంగా డబ్బు వచ్చే మార్గాలు ఉంటాయి, కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ఇంటి అవసరాలపై ఖర్చు లేదా ఇంటి మరమ్మత్తు ఖర్చు ఇవన్నీ కూడా ఉంటుంది. మీ యొక్క సేవింగ్స్ కూడా తీసి ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది. కుటుంబ విషయంలో శాంతి ఉంటుంది, కానీ చిన్న విషయాలు పెద్దగా తీసుకుంటే టెన్షన్ పెరుగుతుంది. ముఖ్యంగా మీ మాటల్లో కాస్త కఠినతను తగ్గించుకోవాలి. మీరు సాఫ్ట్గా ఉంటే ఇంట్లో బాగుంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రాక్టికల్ అప్రోచ్ వల్ల మీకు గౌరవం పెరుగుతుంది. మీరు చెప్పే మాటలకి బలం పెరుగుతుంది. వ్యవసాయంలో ప్లానింగ్ చాలా బాగా జరుగుతుంది. వెంటనే లాభం రాకపోయినా భవిష్యత్తులో మంచి ఫలితం ఉంటుంది. జై జవాన్ జై కిసాన్. కోర్టు కేసులు స్లోగా మీకు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్ సేఫ్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది. ఓవర్ అనలైజేషన్ వల్ల మంచి అవకాశాలు మిస్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కరెక్ట్ డిసిషన్ తీసుకోండి, లాభం సంపాదించండి. ఈ వారం లాభాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. డీటెయిల్డ్ సబ్జెక్ట్ చదివే వారికి ఇది గోల్డెన్ పీరియడ్. కాన్సన్ట్రేషన్ ఉంటే టాప్ రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం, డైజెషన్ సమస్యలు, అసిడిటీ, స్ట్రెస్ రావచ్చు. ఫుడ్ డిసిప్లిన్ ఉండాలి. ఇక ఏమంటారంటే కడుపులో బాధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మర్మాంగాల దగ్గర మంటలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకసారి మంచి సాఫ్ట్ ఆహారాన్ని తీసుకోండి. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. బుధవారం గణపతి పూజ చేయండి. పచ్చని పప్పు దానం ఇవ్వండి. ఓం బుధాయ నమః అని 100 నిమిషాలు చేయండి. చిన్నపిల్లలకి పుస్తకాలు ఇవ్వండి. మంచి ఫలితాలు ఇస్తుంది. క్లారిటీ పెరిగి కన్ఫ్యూజన్గా ఉంటారు. ఈ వారం మీరు పర్ఫెక్షన్ కోసం వెళ్తే డిలే అవుతుంది. ప్రోగ్రెస్ కోసం ఫోకస్ చేయండి. ఈ వారం బలం మీ ప్లానింగ్ కాదు, అమలు.